మేడమే మరి హై స్కూల్ మేడమే ఒక 4-5 మేడ అబ్బాయిలు ఉండవు, ఆమె సమానం అయిపోతుంది. అందుకోసం ప్రాధాన్యత ఉంటున్నారు. ఫస్ట్ ప్రైజ్ రావడానికి ఇప్పుడు స్టేట్ లెవెల్లో కూడా మహిళలే వస్తుంది. మనం కూడా అమ్మాయిల కన్నా దాటిపోవాలంటే మనం కూడా కష్ట పేరు వచ్చేటట్టు, మనం కూడా పేరు తెచ్చుకునేటట్టు విద్యార్థులు వస్తుంది, మన అమ్మ నాన్నలకు పేరు వస్తుంది, మన ఉపాధ్యాయుల మాట గౌరవించి మంచిగా చదువుకొని పేరు తల్లిదండ్రులకు పేరు తీసుకుని మాట్లాడుతున్నా పూర్తి చేసుకుంటున్నా. మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దానికంటే ముందు కొండాపూర్ హెచ్ఎం గారిని వేదిక మీద రావాల్సిందిగా. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి నైపుణ్య ఆర్గనైజేషన్ విద్యార్థులకు ఆశీస్సులు. ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశ్యం మన అందరికీ తెలుసు, గురువులని గౌరవించుకోవడం. వాస్తవంగా సెప్టెంబర్ 5 అంటే రేపు నిర్వహించుకోవాల్సిన కార్యక్రమం ఇది. కాకపోతే హాలిడే ఉంది కాబట్టి ఒకరోజు ముందు ఈరోజు నిర్వహించుకుంటున్నాం. ఇంతటి మంచి కార్యక్రమం నిర్వహణకి సహకరిస్తున్న తోట కమలాకర్ రెడ్డి గారికి ముందుగా అభినందనలు, అట్లాగే ధన్యవాదాలు. మేము ఒక 10 రోజుల క్రితం ఎస్ఎఫ్జి గేమ్స్ నిమిత్తం అట్లాగే ఈ టీచర్స్ డే కార్యక్రమ నిర్వహణకు సంబంధించి ఏ విధంగా జరపాలన్న ఆలోచనకై ఉపాధ్యాయ మిత్రులతో సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం వివిధ పాఠశాలల నుంచి. ఆ సందర్భంగా వారే స్వయంగా కాల్ చేయడం జరిగింది, ఇలా టీచర్స్ మేము సన్మానం నిర్వహించుకోవాలనుకుంటున్నామని చెప్పి. కాబట్టి మేమేం చేసినామంటే అక్కడికి రమ్మన్నాం. ఉపాధ్యాయులు అందరూ ఉన్నారు కాబట్టి మీ ద్వారానే వాళ్ళకి తెలియజేద్దాం రమ్మని పిలవడం జరిగింది. ఆ సందర్భంగా వచ్చిన తర్వాత ఆయన మొట్టమొదటి చెప్పింది ఏంటంటే ప్రతి హై స్కూల్ నుంచి ఒక ఉపాధ్యాయుడికి సన్మానం చేద్దామని చెప్పి. దాంట్లో ఉన్న ఉపాధ్యాయ మిత్రులు ప్రాథమిక పాఠశాలకు కూడా సన్మానం చేస్తే బాగుంటుందని చెప్పి కోరగా, సరే అందరికీ ఇద్దాం, మండలంలో ఉన్న ప్రతి పాఠశాల నుంచి ఒక ఉపాధ్యాయునికి మనం సన్మానం నిర్వహిస్తామని చెప్పి ఆయన అంగీకరించి అనౌన్స్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు మనం ఏర్పాటు చేసుకునే ఈ కార్యక్రమం. అయితే ఈ కార్యక్రమంలో కూడా మళ్ళీ ప్రతి పాఠశాలకు సంబంధించిన ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎంపిక చేసే బాధ్యతని ఆయా పాఠశాల ప్రధానోపాధ్యాయులకి అప్పగించడం జరిగింది కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుల సహకారంతో. సో వారి యొక్క పాఠశాలలో బాగా కృషి చేస్తున్న ఉపాధ్యాయుని గుర్తించి మాకు సూచించడం జరిగింది. దీని అర్థం మిగిలిన వాళ్ళు సరిగ్గా పని చేయట్లేదని కాదు, అందరూ బాగా పనిచేసినప్పటికీ అందులో మరింత బాగా కృషి చేస్తున్న వారిని గుర్తించి ఇవ్వడం ఈ యొక్క ప్రధాన ఉద్దేశ్యం. కాబట్టి వీరు మాత్రమే మంచి ఉపాధ్యాయులని అర్థం కాదు. వాస్తవంగా చెప్పాలంటే ప్రతి పాఠశాలలో కూడా అంకిత భావంతో పనిచేస్తున్నారు. ముఖ్యంగా ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుల సంఖ్య తక్కువ ఉంటుంది, అదొక ప్రధాన సమస్య ఉంది. 5 తరగతులకు 1-2 ఉపాధ్యాయులు ఉండడం, దానివల్ల విద్యా వ్యవస్థ సరిగ్గా నడవడం లేదన్న భావన ఉంది. ప్రభుత్వం యొక్క పరిమితులు నిబంధనలేమో ఎక్కువ మంది ఉపాధ్యాయులని ఇవ్వడానికి అనుకూలంగా లేవు. దాంతో ఆయా పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు గ్రామస్తుల సహకారాన్ని తీసుకొని ఏదో విధంగా ఒప్పించి దాదాపు ప్రతి ప్రాథమిక పాఠశాలలో వాలంటీర్లని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది ఆయా పాఠశాలలో ఉపాధ్యాయుల ప్రత్యేక కృషి ఫలితంగానే ఉపాధ్యాయుల కొరత కొంత తీరింది. ఈ సందర్భంగా ఆయా ఉపాధ్యాయుని అట్లాగే సహకరిస్తున్న సమాజంలోని దాతలందరినీ అభినందిస్తున్నాను. భవిష్యత్తులో కూడా ఇలాంటి సమాజం నుంచి లభించే సపోర్టు ఇట్లాగే కొనసాగాలని చెప్పి ఆశిస్తున్నాం. ఇక మరొక విషయం, ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తగ్గుతుంది అని, కానీ ఇది పూర్తిగా వాస్తవం కాదు. ఎందుకంటే ఇప్పుడు మా మిర్దోడి మోడల్ స్కూల్ తీసుకుంటే దాంట్లోనే 514 మంది కేవలం హై స్కూల్ స్థాయిలో ఉన్నారు. అట్లాగే కేజీ పెద్ద వేదికల మీద మేము చాలాసార్లు మాట్లాడినాం సార్. పెద్ద వేదికలు, రాజకీయ వేదికలు, రకరకాల వేదికల మీద మాట్లాడినా కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా గురువులు. అంటే హనుమంతుని ముందు కుప్పిగంతులు వేయాలని చెప్పి ఒక కోతి ప్రయత్నం చేస్తే ఎట్లుంటుందో ఇప్పుడు నా పరిస్థితి అట్లున్నది. ఎందుకంటే ప్రతిరోజు వాళ్ళు విద్యాబుద్ధులతో పాటు సమాజంలో జరుగుతున్నటువంటి ప్రతి విషయాన్ని చాలా క్షుణ్ణంగా గమనించి ఎప్పటికప్పుడు అర్థం చేసుకొని మాట్లాడటంలో కూడా సలహాలు సూచనలు ఇచ్చేటువంటి మేధావులు ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులందరూ కూడా. ఈ దేశం బాగుపడాలంటే, ఈ సమాజం బాగుపడాలంటే మంచి విద్యార్థులు ఉంటేనే ఏ దేశమైనా బాగుపడుతుంది. మరి ఆ మంచి విద్యార్థులు ఎవరు తయారు చేస్తారు?
నైపుణ్య ఆర్గనైజేషన్ తోట కమలాకర్ రెడ్డి అయినా కాదు కదా. మేము 10 నిమిషాలు చెప్తాం, మాదేందో మేము మాట్లాడతాం, తప్పుడే ఇంటికి వెళ్ళిపోతాం. మరి ఆ మంచి విద్యార్థులు దేశానికి సమాజానికి అందించేది ఎవరు అని అంటే వాళ్ళందరూ కూడా ఉపాధ్యాయులే. మరి అట్లాంటి వాళ్ళ ముంగట మాట్లాడాలంటే మాకు కొంచెం కష్టమే, ఎందుకంటే మీకు కొంచెం ఈజీగా ఉంటుంది. ఎందుకంటే మీరు రోజు ఉపాధ్యాయులు చూస్తుంటారు కాబట్టి మిమ్మల్ని ఏమనరు వాళ్ళు. మేము ఎప్పుడో ఒకసారి చూస్తుంటాం కాబట్టి మాకు భయం అవుతుంటుంది. అయినా కూడా కొన్ని విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తే సరే ఏమైనా చిన్న చిన్న తప్పులు ఉంటే అందరూ క్షమిస్తారని చెప్పేసి భావిస్తుంది. ఎందుకంటే ఉపాధ్యాయునికి కర్మగుణం ఎక్కువ ఉంటుంది, పిల్లలు తప్పు చేస్తే తొందరగా క్షమిస్తారు. అట్లనే మేము కూడా ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు అదే మాట్లాడితే క్షమిస్తారని చెప్పేసి అనుకుంటున్నాం సార్. అయితే ఉపాధ్యాయులను గౌరవించకపోతే, ఇంతకుముందు చాలా మంది పెద్దలు మాట్లాడుతూ, ఒక మేడం మాట్లాడుతూ ఏం చెప్పింది, ముందుగా ఒక దేవుడు గురువు కనబడితే ఎవరికి ముందుగా నమస్కరించాలంటే గురువుకే నమస్కరించాలి. ఎందుకంటే వాడు దేవుడు అని చెప్పింది కూడా ఈ గురువే. నిజంగానే ఆయన దేవుడు అని చెప్పి ఈ గురువు చెప్పకపోతే వాడు ఎవడో కూడా మనకు తెలియదు. కాబట్టి ఆయన దేవుడు, ఆయన మొక్కితే మనకు మోక్షం కలుగుతుంది చెప్పినటువంటి వ్యక్తి గురువు. కాబట్టి ముందుగా గురువుకు నమస్కరించుకోవాలని చెప్పేసి అంటారు. ఇంకో మిత్రుడు మాట్లాడుతూ ఏం చెప్పిండనంటే చూపిస్తాను, విద్య లేని వాడు ఇంత పశువు అని చెప్పేసి ఒక సామెత చెప్పాడు. వాస్తవమే, సమాజంలో చదువురానుడు ఎక్కడికి పోయినా కూడా వాడిని పశువు కంటే హీనంగా చూస్తారు. పాపం గొడ్డు కష్టం చేస్తారు, దేనికి పనికిరాకుండా చూస్తారు తప్ప ఎందుకు సమాజంలో ఎక్కడ పోయినా కూడా గౌరవం లభించదు. కాబట్టి మనం ఖచ్చితంగా విద్య మీదనే దృష్టి పెట్టాలి, విద్యను మనం అభ్యసించాలి. ముందుకు జీవితంలో ముందుకు పోవాలంటే గురువుల పాత్ర చాలా గొప్పది. నేను ఒక చిన్న కథ చెప్తాను మీతోటి, ఎందుకంటే ఆకలి అయితే నాకు తెలుసు, ఆకలికి కూడా కొంత మంత్రం ఉన్నది. మా వాళ్ళు కాటన్లలో కొన్ని కనిపించకుండా కారణం పెట్టినప్పుడు తీయలే స్వామి, ఏదో ఒకటైతే ఇస్తారు. అది బిస్కెట్లా, చాక్లెట్లా, సమోసాల, అరటిపళ్ళ, ఏదో ఒకటి కానీ ఏదో ఒకటైతే ఇస్తారు. కంపల్సరీ మీకు మంచి ట్రీట్ ఉంటుంది ఇది అయిపోయిన తర్వాత. కాబట్టి ఎవరు టెన్షన్ పడకూరి, ఒక 2 నిమిషాలు శ్రద్ధగా ఉంది. ఒక కథ ఏంటంటే మనకు తెలుసు, మహాభారతం అంటే బహుశా ఇప్పటి పిల్లలకు చాలా మంది తెలియకపోవచ్చు, కానీ మేము మా వయసు మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు భాగవతం రూపంలో ఊర్లో పెద్ద మనుషులు చాలా మంది, తర్వాత మా అమ్మమ్మలు నాయనమ్మలు కథల రూపంలో మహాభారతం గురించి చాలా కథలు చెప్పడం. ఇప్పుడేమో సెల్ ఫోన్ల టీవీలలో అంతకంటే అద్భుతంగా వస్తున్నాయి, కానీ అవి చూడకుండా మనం పనికిరాని అన్ని కూడా సెల్ ఫోన్ ముందర పెట్టి చూసుకుంటాం, అవి చాలా తక్కువ చూస్తుంటాం. దానికి ఒక చిన్న ఘటన ఏంటంటే, ద్రోణాచార్యుడు పాండవులకు ఇటు కౌరవులకు ఇద్దరికి కూడా గురువు. వాళ్ళిద్దరికి విలు విద్యలు, తర్వాత అస్త్ర విద్యలు, తర్వాత విద్యా బుద్ధులు అన్ని కూడా ఆయన్నే నేర్పించుకోడు. ఇప్పటి లెక్క స్కూల్స్ అని అంటే పొద్దుగాల 9 గంటలకు పోయి మధ్యాహ్నం మంచిగా అన్నం తిని సాయంత్రం 4 గంటలకు ఇంటికి వచ్చే స్కూల్ ఉండేవి కాబట్టి రెసిడెన్షియల్ స్కూల్స్ అవి కూడా, అంటే గురుకులాలు, ఆ గురుకులాలు కూడా ఇప్పటి లెక్క ఉన్నటువంటి గురుకులాలు చాలా కష్టతరమైనటువంటి హార్డ్ వర్క్ చేసేటువంటి, ఉదయం 4 గంటలకు నిద్ర లేచి నుంచి మొదలు పెడితే రాత్రి 11 గంటల వరకు కూడా ఎక్కడ కూడా అలసట లేకుండా ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు నేర్చుకుంటారు. తల్లిదండ్రుల దగ్గరికి మధ్యలో ఏకాదశి పండుగ వస్తుంది సార్, వినాయక చవితి వస్తుంది సార్, దసరా సెలవులు వస్తున్నాయి, 10 రోజులు పోయేస్తామనంటే పోయేది ఉండదు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, తల్లిదండ్రులు వస్తే కూడా చూడడానికి మాట్లాడడానికి కూడా అవకాశం ఉండదు. తల్లిదండ్రులు ఒక్కసారి గురువుకు ఆశ్రమానికి పంపించున్నారంటే విద్యాబుద్ధులు మొత్తం నేర్చుకుని ఆయన ప్రావీణ్యుడు అయిన తర్వాతనే మళ్ళీ ఇంటికి తిరిగి వస్తేనే తల్లిదండ్రులు చూడాలి తప్ప మధ్యలో పోయి చూసేస్తాం సార్ నాకు తలకాయ వస్తుంది లేకపోతే కడుపు వస్తుందనే అయ్యకు ఫోన్ చేసి పిలిచి పంపించేటువంటి ఆశ్రమాలు కావాలి. అట్లాంటి సందర్భంలో వీళ్ళు ఒక అడవిలో ఇట్లా నడుచుకుంటా పోతుంటే ఏం జరుగుతుందంటే, ఏకలవ్యుతి ఈ ద్రోణాచార్యుడు బొటనవేలు గురుదక్షిణ కింద అడిగిందని చెప్పేసి అంటారు. దాంతో ఏమైందంటే ఏకలవ్యుడికి ఎందుకంటే రకరకాల కథలు చెప్పారు. ఏకలవ్యుడు మంచి విలువిద్యాకారుడు కాబట్టి, ద్రోణాచార్యుడికి అర్జునుడు అంటేనే బాగా ప్రేమ కాబట్టి, అర్జునుడి కంటే ఈ ఏకలవ్యుడు గొప్ప విలువిద్యాకారుడు కాబట్టి నా శిష్యుడి కంటే ఇంకా గొప్పడు ఎవడు ఉండొద్దు అని చెప్పేసి ఆయన బొటన వేలు తీసుకున్నాడు అని చెప్పేసి చాలా మంది పాపం ఆ గురువు మీద ఒక చిన్న నింద మోపారు. గురువు కూడా స్వార్థం ఉన్నది, నా శిష్యుడే గొప్పోడు కావాలి ప్రపంచంలో, నాకంటే గొప్ప శిష్యుడు, నా శిష్యుడి కంటే గొప్పోడు ఎవడు ఉండొద్దు అని చెప్పేసి అనుకున్నారు. కానీ దాంట్లో ఒక చిన్న ధర్మ సూక్ష్మం ఏంటంటే, ఏ గురువు లేని విద్య గుడ్డి విద్య అని చెప్పేసి అంటారు. ఆ గురువు ఉంటే విద్య, గురువు లేకుంటే విద్య, ఈ రెండింటికి తేడా ఏంటంటే, ద్రోణాచార్యుడి శిష్యుడు అర్జునుడేమో గురువు చెప్పినటువంటి విషయాలు గురువు దగ్గర ఉండి నేర్చుకున్నాడు కాబట్టి ఏది ధర్మం ఏది అధర్మం, ఏ పని ఎప్పుడు చేయాలి ఎప్పుడు చేయదు అనేటువంటి సంస్కారం అర్జునుడి దగ్గర ఉన్నది. ఏకలవ్యుడు పాపం ఈ ద్రోణాచార్యుడు బొమ్మను పెట్టుకుని ఆయన అక్కడికి పోవడానికి గురుకులానికి పోవడానికి పర్మిషన్ లేదు కాబట్టి ఈ ద్రోణాచార్యుడి విగ్రహాన్ని ఒక ప్రతిమను ఏర్పాటు చేసుకుని ఆయన ముందు విద్యను నేర్చుకున్నాడు. విద్యను నేర్చుకుంటే ఏం జరిగిందంటే, ఆయన తపస్సు చేస్తున్నటువంటి సమయంలో ఒక చిన్న కుక్క వచ్చి అక్కడ మొరగడం ప్రారంభించింది.
ఆయన తపస్సు భంగం అయిపోయింది. అరే ఇంత గట్టిగా అరుస్తుందేమో పోయింది అని చెప్పేసి ఆయన సహనాన్ని కోల్పోయి వెంటనే ఏం చేస్తాడంటే ఆయన విలువిద్యలో చాలా ప్రావీణ్యుడు, అర్జునుడి కంటే కూడా గొప్పవాడు. దాంతో ఏం చేసిందంటే ఒక 3 బాణాలు కింది దవడకు, ఇంకొక 3 బాణాలు పైనుంచి కొట్టడంతో ఆ కుక్క నోరు ఇట్లా బందీ అయిపోతుంది. కుక్క మొరగకుండా పాపం ఏడుస్తూ అది కుయి అనుకుంటా పాపం చాలా ఇబ్బంది బాధపడుతూ ఉంటుంది. ద్రోణాచార్యుడు నడుచుకుంటూ పోతాడు. నడుచుకుంటూ పోయినప్పుడు ఆ కుక్కను చూస్తాడు. అరే ఎవరికి అద్భుతమైనటువంటి బలము విలువిద్య ఉన్నది, కానీ వానికి పాపం గురువు లేని కారణంగా వాడెవడో సంస్కారహీనుడుగా వాడు ఈ కుక్కను ఇక్కడ శిక్షించండి. ఎందుకంటే కుక్క ధర్మం ఏంది, ఎవరిని చూసినా, కొత్త వాళ్ళని చూసినా, పాత వాళ్ళని చూసినా, దానికి ఏదాన్ని ఇచ్చినా అది మురగగలుగుతుంది, ఇంకేం చెప్పలేదు. అది దాని ధర్మం. దాని ధర్మాన్ని అది పాటిస్తే వీడు సహజం కోల్పోయి దాన్ని శిక్షించుడు. ఇది ప్రకృతికి విరుద్ధం. ఇది ఈ విద్య సమాజానికి చాలా ప్రమాదకరమైనటువంటి గ్రహించినటువంటి ఆ ద్రోణాచార్యుడు ఎవరు చేసి ఈ పని చెప్పేసి అని చెప్పేసి అడగంత తిరుగుతుండగా అప్పుడు ఏకలవ్యుడు ఎదురవుతాడు. ఏకలవ్యుడు ఏం బాబు నువ్వు ఏడ నేర్చుకున్నావు, మరి ఈ విద్య ఇంత విద్య ఎట్లా వచ్చిందని అంటే నువ్వే సార్ నాకు నేర్పించింది, నిన్ను ఇన్స్పిరేషన్ గా తీసుకొని నీ ప్రతిమను తీసుకొని నేను ఇలా ఇంత విద్యాకారుని అయినా సార్ అని చెప్పేసి ఆయన చెప్తే ఏమంటాడంటే కరెక్టేనా బాబు, నాకు ఒక గురుదక్షిణ ఇవ్వాలి, ఎందుకంటే నన్ను చూసే నేర్చుకున్నావు కదా, గురుదక్షిణ ఇవ్వాలని చెప్పేసి అప్పుడు ద్రోణాచార్యుడు అడిగితే మీరు ఏది అడుగుతారు ఇస్తారండి అని చెప్పేసి అన్నప్పుడు నీ కుడి చేతి బొటన వేలు నాకు కావాలి, అది ఇస్తావా అని చెప్పేసి అంటే వెనుక ముంగట ఏం ఆలోచించకుండా కుడి చేతి బొటన వేలు కోసి ఆ ద్రోణాచార్యునికి గురుదక్షిణ కింద ఇవ్వడం జరిగింది. దాంతో ఏం జరిగింది, నిజంగానే కనుక ఆ ఏకలవ్యుడు కనుక అట్లాగే వదిలేస్తే ఆయనకు నచ్చని పని ఏది తన కళ్ళకు కనబడ్డా అతని దగ్గర బలం ఉన్నది, అస్త్ర విద్య ఉన్నది కాబట్టి నచ్చనివాడు ఏం మాట్లాడినా లేక సమాజంలో ఏదాని సహనం కోల్పోయినా కూడా అక్కడ విద్వాంసాన్ని సృష్టించుకుంటూ వెళ్ళిపోతాడు. కాబట్టి గురువు లేని విద్య గుడ్డి విద్య అని చెప్పేసి అందుకే ఎంత బలం ఉన్నా మన దగ్గర ఎన్ని తెలివితేటలు ఉన్నా మన దగ్గర ఎంత ఇన్స్పిరేషన్ ఉన్నా ఇంకేదున్నా కూడా దానికి సరైనటువంటి గురువు మనకి లేనట్టయితే అది సమాజానికి కొంత ప్రమాదకరమైనటువంటి సందేశం ఇస్తుంది. కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా గురువు అవసరం అని చెప్పేసి చెప్తారు. కాబట్టి అవి అట్లాంటి వారసత్వాన్ని పూజిస్తున్నటువంటి మనం గురువు అంటే ఒక సార్ వస్తే చాలా అద్భుతంగా మాట్లాడుతుంటాడు, పిల్లలు ఎంటర్టైన్ చేసుకుంటా పాఠం చెప్పుకుంటాడు, ఆయన అంటే చాలా ఇష్టం. నాకు సైన్స్ పీరియడ్ అంటే చాలా ఇష్టం సార్, ఎందుకంటే ప్రయోగాలు చేపిస్తుంటాడు, అది చేపిస్తుంటాడు, ఇది చేస్తుంటాడు, సైన్స్ సార్ అంటే చాలా ఇష్టం. ఆ ఒక్క పీరియడ్ తప్ప ఏ పీరియడ్ నేను సారిగా మిగతా పీరియడ్ అన్ని కూడా ఏదో టైం పాస్ వాళ్ళు వస్తారా చెప్తారా పోతారా కానీ మిగతా దాంట్లో దేక దృష్టి పెట్టాలంటారు కొంతమంది పిల్లలు. ఇంకో కొంతమంది పిల్లలు అయితే పీఈటీ సార్ వస్తే తప్ప నేను పోయేది పీఈటీ సార్ కోసం, ఎందుకంటే గ్రౌండ్ లో మాకు మంచిగా ఆడిపిస్తాడు కాబట్టి ఆ సార్ కోసమే స్కూల్ పోతున్నారు. ఇంకో కొంతమంది పిల్లలు ఏమంటారంటే మా తెలుగు సార్ మంచి మంచి పద్యాలు మంచి శ్లోకాలు చెప్తాడు కాబట్టి పోతున్నామని చెప్పేసి అంటారు. కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఎవరు ఏ రకంగా మనకు విద్యాబుద్ధులు బోధించినా ఏ రకంగా మనకు చదువులు చెప్పినా కూడా వాళ్ళందరూ కూడా మన కోసమే చెప్తున్నారు. మనం ఒక సబ్జెక్ట్ లో 90 మార్కులు సాధించి ఇంకొక సబ్జెక్ట్ లో 34 మార్కులు సాధించినట్టయితే మనం ఫెయిల్ అయిపోతాం అనేటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఎవరి మేనరిజం వాళ్ళకు ఉంటుంది. కానీ ఒకటే మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే గురువు అంటే దైవంతో సమానం. కాబట్టి ఆ గురువును మనం గౌరవించుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఇట్లాంటి కార్యక్రమాలను మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాంట్లో ఉత్తమంగా కొంత సమాజం పట్ల పిల్లల పట్ల శ్రద్ధ వహించి ఇంకా కొంత ఎక్కువ శ్రద్ధను చూపించేటువంటి ఉపాధ్యాయులను సన్మానించుకోవాలి, ఒక ఆనవాయితీ కావాలని చెప్పేసి అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఉత్తమ ఉపాధ్యాయులను ప్రతి స్కూల్ నుంచి ఒకరిని సెలెక్ట్ చేసి అదేవిధంగా మన మండలానికి కూడా ఒకరిని సెలెక్ట్ చేసి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది సార్. ఇట్లాంటి బాధ్యత రేపు పొద్దున మీరు కూడా పెద్దగా అయిన తర్వాత ఇట్లాంటి కార్యక్రమాలు తీసుకోవాలి, ఇట్లాంటి గురువులను గౌరవించుకోవాలి, ఇట్లాంటి సమాజానికి ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు అన్నింటినీ కూడా చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. ఇది మనం బాధ్యతగా ఫీల్ కావాలి తప్ప ఏదో 4 మాటలు పొగిడించుకోవడం కోసమో లేకపోతే ఒక రోజు పేపర్లో టీవీలో రావడం కోసమో కాదు. ఇట్లా మనం ప్రతిరోజు మనం కష్టపడుతుంటేనే సమాజాన్ని ఒక సరైనటువంటి పద్ధతిలో పెట్టేది ఉంటుంది. ఇంకొక విషయం సార్, టీచర్లను ఉద్దేశించి కూడా ఏం చెప్తున్నానంటే ప్రతి పిల్లగాడి దగ్గర ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. ఎవ్వరు టాలెంట్ లేకుండా ఉండదు. కొంతమంది చదువులో నైపుణ్యం ఉంటుంది, కొంతమంది లెక్కల్లో నైపుణ్యం ఉంటుంది, కొంతమందికి ఆటల్లో నైపుణ్యం ఉంటుంది, కొంతమందికి పాటల్లో నైపుణ్యం ఉంటుంది. మనం అది గుర్తించాలి సార్. కంపల్సరీ ప్రతి పిల్లల్లో అంటే ఒక క్లాస్ రూమ్ లో ఒక 50 మంది పిల్లలు ఉన్నారంటే ఒక టీచర్ అక్కడికి వచ్చిందంటే అక్కడికి వచ్చినటువంటి ఆ టీచర్ ఆ 50 మంది పిల్లల కళ్ళల్లో చూస్తూ అసలు వాళ్ళు మనం చెప్పేటువంటి పాఠాన్ని ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళు అసలు ఇంట్రెస్ట్ గా ఉన్నారా లేరా, అసలు దీనికి వాళ్ళు అలవాటు పడుతున్నారా పడతలేరా అనేటువంటి మన పుస్తకాల్లో ఉన్నది కాకుండా వాళ్ళ మైండ్ లను ఆ 50 మంది పిల్లల మస్తిష్కంలో మనం చొర్రి కనుక చూసినట్టయితే ఆ పిల్లలు
దిశ దశ కూడా మొత్తం మారిపోతుంది. మొత్తం ఈ మిరుదొడ్డి మండలంలో ఉన్నటువంటి పిల్లలు రేపు పొద్దున దేశానికి నాయకత్వం, ఐఏఎస్ ఐపీఎస్ అవసరం అనుకుంటే నిజాయితీ కలిగినటువంటి రాజకీయ నాయకులు సమాజం మొత్తం మార్పు తీసుకొచ్చే విధంగా చేస్తారు. మనం అందరం ఒక క్రికెట్ టీం లెక్క పనిచేద్దాం. మన ఎంఈఓ గారి నాయకత్వంలో ఈ మండలంలో ఉన్నటువంటి ప్రతి టీచర్ ఒక క్రికెట్ టీం లెక్క పనిచేద్దాం. మేము కూడా మీ వెనకాల ఉన్నాం. ఎందుకంటే మేము క్లాసులకు వచ్చి చదువులు చెప్పేటువంటి అర్హత మాకు లేకపోవచ్చు, కానీ చదువులు చెప్పే వాళ్ళకు మోరల్ గా కొంత సపోర్ట్ ఉండేటువంటి అవకాశం మాకు ఉన్నది. కాబట్టి మేము అందరం కూడా మీ అనుకుంటాం. ప్రతి విద్యార్థిలో ఉన్నటువంటి టాలెంట్ మనం గుర్తిద్దాం, వాళ్ళ బంగారు భవిష్యత్తుకు బాటలేద్దాం. మొత్తం ఈ మెదక్ జిల్లాలో కాదు, ఈ రాష్ట్రంలోనే మిరుదొడ్డి మండలంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు అంటే మనందరినీ కూడా, మిమ్మల్ని అందరినీ కూడా ఈ తెలంగాణ రాష్ట్రం మొత్తం ఆదర్శంగా తీసుకొని చదువు చెప్పే విధంగా, ఆర్టికల్స్ వచ్చే విధంగా. ఎందుకంటే చూడాలి, మిరుదొడ్డి మండలంలో ఒక క్రికెట్ టీం లాంటి జట్టు టీచర్స్ అందరూ కలిసి విద్యార్థులకు ప్రత్యేకమైనటువంటి బోధనను, శిక్షణను అందించి ఒక మంచి ఉత్తమ ఉపాధ్యాయులుగా పేరు తెచ్చుకున్నారని చెప్పేసి, పేరు వచ్చే విధంగా కష్టపడండి సార్. దానికి మా వైపు నుంచి కూడా ఏమన్నా కావాలని చెప్పేసి, అంటే ఏమన్నా సమకూర్చాలంటే తప్పకుండా మేము సమకూరుస్తామని చెప్పేసి తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు మేము పిలవగానే ఉపాధ్యాయులు కూడా ఆయా ఉపాధ్యాయులు సన్మానం స్వీకరిస్తున్నప్పుడు రావాల్సిందిగా సూచిస్తున్నాం. నెక్స్ట్ ఇందిరాబాయి, జడ్పీ శ్రీనివాస్ రెడ్డి గారు, మల్లుపల్లి కాసులాబాద్. నెక్స్ట్ స్వప్న ఎంబీబీఎస్ చెప్పారు. నెక్స్ట్ ఎల్ పద్మ ఎంపీ కొండాపూర్ మేడం. నెక్స్ట్ కొంచెం మొబైల్ సెంటర్ సార్ కొంచెం మొబైల్ సెంటర్. నెక్స్ట్ నెక్స్ట్ అనురాధాదేవి. నెక్స్ట్ ఎన్ నరేష్, జడ్పీహెచ్ఎస్ మిగతా గారి రెడీ ఉండాలి సార్. ఓకే రెడీ. ఉండాలి ఇంకా. అందరికంటే ముందే ఒక గంట నెక్స్ట్ తోడ్పాటు అనేది మన ప్రభుత్వ పాఠశాలలకు అనివార్యం. తప్పనిసరిగా మీరు ఎంతో కొంత వృత్తాభక్తిగా సాయం చేస్తే మేము మరింతగా మా సేవలను కొనసాగిస్తూ ముందుకెళ్తామని ఆశిస్తూ, మరి ఈ నైపుణ్య ఆర్గనైజేషన్ గురించి, మరి ఈ సన్మానం గురించి రాత్రి కష్టపడి ఇష్టపడి రాసినటువంటి ఒక చిన్న కవిత మీ అందరికీ చదివి వినిపిస్తాను, కొంచెం ఆస్వాదించగలరని కోరుతున్నాను. అల్లరి చిన్న కొంచెం సైలెంట్ ఉండండి. నైపుణ్యం ఆర్గనైజేషన్, నైపుణ్య ఆర్గనైజేషన్ వెలికి తీసింది ఈ రోజు నైపుణ్యత గల ఉపాధ్యాయులను. నైపుణ్య అనే పేరుతో ఏర్పడిన ఈ ఆర్గనైజేషన్ ఈ సమాజంలో మంచి నిపుణులను అందిస్తుందని ఆశిద్దాం.
ఉపాధ్యాయులకు అందించిన ఈ ప్రోత్సాహం సమానంగా పంచారు ప్రతి పాఠశాలకు, లేకుండా ఏ నిరుత్సాహం. ఉపాధ్యాయ లోకానికి మీరు చూపించిన అభిమానం మా మనసుల్లో వేయలేము మీ మనోల్లాస కులమానం. విద్యార్థులకు మీరందించే ఈ కానుకలు వారు తప్పక చేసుకుంటారు మీ పైన అభిమాన వేడుకలు. మరువలేని ప్రేమల నిలయం మీ మిరుదొడ్డి మండలం, మరువలేని ప్రేమల నిలయం మీ మిరుదొడ్డి మండలం. నిలుపుతాము ఈ ఘనతను చంద్రమండలం వరకైనా. కమలాకరుని కరుణా కటాక్షములతో ఐలయ్య గారి ఔన్నత్యంతో కొనసాగే ఈ నైపుణ్య ఈ సమాజానికి అందివచ్చిన ఒక పుణ్యఫలం. నైపుణ్య ఆర్గనైజేషన్ నలుదిశలా వ్యాపిస్తూ దినదిన ప్రవర్తమానం కావాలని మనసారా కాంక్షిస్తున్నాము. జై హింద్, జై భారత్. అన్నా ఓకే డన్ వెళ్ళండి ఇక రెడీ ఇక్కడ చూడండి.